టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరిగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలు పెట్టాడు. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. ఇక మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఉత్తి పుణ్యానికే నెగిటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్ లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగిటివ్ థంబ్నెయిల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. అది ఎంత పెద్ద తప్పు అని వారు రియలైజ్ అవ్వట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానా మాటలు అన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్ లో చాలా తక్కువ విఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్ లో మాత్రం 70% విఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్ లాల్ గారి ఎపిసోడ్ లో ఆ బాణాలు తప్ప అన్ని ఒరిజినలే. రియల్ లొకేషన్ లో షూట్ చేశామన్నాడు. ఇక తెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా హిందీలో ముఖేష్ కుమార్ ని ఎందుకు నమ్మారు, ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది విష్ణుకు. అందుకు విష్ణు స్పందిస్తూ, నాతో తెలుగులో ఏ డైరెక్టరు పనిచేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన 2-3 సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. ఇక మహాభారతం సీరియల్ అంత గొప్పగా తీసిన ముఖేష్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మానని చెప్పాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషమన్నారు.